జూలై 28, 29, 30వ తారీఖులలో వృశ్చిక రాశి వారు మీ కన్నీటికి కారణమయ్యే వ్యక్తే మీ మంచిని కోరుకుంటూ ఉన్నారు. అసలు ఈ వృశ్చిక రాశి వారి యొక్క కన్నీటికి ఎవరు కారణమవుతూ ఉన్నారు, ఎవరి మంచి కోరుకుంటూ ఉన్నారు, ఎవరు వీరి మంచిని నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కోరుకుంటూ ఉన్నారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృశ్చిక రాశి వారు మీ కన్నీటికి కారణం అనుకున్నటువంటి వ్యక్తులే మీ మంచిని కోరటం కోసం పరితపిస్తూ ఉన్నారు. మీ బాగోగులు కోరేటటువంటి వ్యక్తులు, మీ జీవితంలో నుండి కష్టాలను తొలగించడానికే ఆ వ్యక్తులు ఉన్నారు అని గుర్తుపెట్టుకోండి. ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే కఠినంగా మాట్లాడేవారు. ఈ రాశి వారికే అని కాదు, ఏ రాశి వారికి అయినా సరే కాస్త కఠినంగా కటువుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు వీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు, వీరేంటి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, మేమంటే నచ్చదు, లేదంటే మా చెడుని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి వీరు ఇలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నారు. కాస్త గట్టిగా కటువుగా కఠినంగా మాట్లాడే వ్యక్తులే అసలైనటువంటి మన మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు అన్నమాట. అలానే నవ్వుతూ మీకు అనుకూలంగా మీరు చేసేది తప్పైనా సరే అదే రైట్ అని మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో తప్పుని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారో అది ఎప్పటికీ కూడా రైట్ కాదు. అలానే అలాంటి వ్యక్తులు కూడా మన జీవితంలో ఉండటం రైట్ కాదు. తప్పుని తప్పు అని చెప్పటం లేదా నిజాలను ఒప్పుకోవటం. నిజాలని ఒప్పుకున్నా కూడా ఎలా ఉంటుందంటే కఠినంగానే కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే నిజం కాబట్టి. నిజాలు ఎప్పటికైనా కాస్త చేదుగానే ఉంటాయి. కాబట్టి అలా నిజాలు ఎవరైనా మీతో చెప్పుకున్నా, నిజాలు ఒప్పుకున్నా వారిని ఆ నిజాన్ని స్వీకరించండి, కనికరించండి. అలానే వారు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు. అంతే తప్ప మీరు అలా కాకుండా ఆ నిజాన్ని కానీ మీరు ఒప్పుకోలేరు అనుకోండి, అప్పుడు మీ ఎవరైనా సరే అబద్ధాలు ఆడుతూ ఉంటే అలాంటి వారిని నమ్ముతూ ఉంటారు. ఇలా నిజాలు చెప్పే వారిని నమ్మరు. కాబట్టి నిజాలను స్వీకరించాలి. ఎప్పుడైనా నిజాలు కాస్త చేదుగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా అవే ఏదో ఒక రోజు మనకి మేలుని చేస్తాయి, ఎప్పటికీ కూడా ద్రోహాన్ని చేయవు అన్నమాట. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దానితో పాటు మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా సరే కానీ ఒంటరిగానే ఎదుర్కోండి. అలానే మీకు ఏదైనా ఏదైనా ఒకటి సాధించాలి, ఒకటి చెయ్యాలి, ఒక పని చెయ్యాలి, ఒకటి సాధించాలి అని ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగానే చేయండి. మీరు పార్ట్నర్తో అస్సలు చేయొద్దు. పార్ట్నర్షిప్లో అస్సలు చేయొద్దు. లాభమైన నష్టమైన మంచైనా చెడైనా ఒంటరిగా చేయడానికే ప్రయత్నించండి. అంతేకాని పార్ట్నర్స్తో కానీ పార్ట్నర్షిప్లో కానీ అస్సలు చేయకండి. అలా చేయటం వల్ల మీకు ఎలాంటి యూజ్ కూడా ఉండదు. అలానే ఏ వ్యక్తి అయినా మీతో కాస్త మంచిగా మాట్లాడగానే ఇక ఆ వ్యక్తితోనే మీరు మీ యొక్క రహస్యాలను పంచుకోవటం, ఆ వ్యక్తి మంచివారు అని పూర్తిగా వారిని నమ్మటం, వారి విషయంలో మీరు పొరపాట్లు చేయటం, దానివల్ల మీ లైఫే పూర్తిగా రిస్కులో పడిపోతుంది. కాబట్టి కొత్త వ్యక్తులను దయచేసి నమ్మకండి. మూడో వ్యక్తికి మీ రహస్యాలను చెప్పకండి. మీ ప్రణాళికలు కావచ్చు, మీరు చేసే పనితీరు కావచ్చు, మీ ఇంట్లో సమస్యలు కావచ్చు, మీ పర్సనల్ విషయాలు ఏవైనా కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలా వేటిని కూడా మీరు షేర్ చేయకండి.
వారు ఏదో మంచిగా మాట్లాడుతున్నారు కదా, మంచివారు కదా అని చెప్పి మీరు ఏ రహస్యాలను కూడా వారితో చెప్పుకోకండి. అలా చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు. అలా మీకు ఏ సమస్యలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా సరే కానీ మీ ఇంట్లో వారితో చర్చించండి, మీ కుటుంబ సభ్యులతోని చర్చించండి. లేదు అంటే మీలో మీరే సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరిని కూడా నమ్మడానికి లేదు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలా అంటే నిజాలు ఒప్పుకున్న వ్యక్తులతోనే ట్రూగా ఉండండి, ఓపికతో ఉండండి. అలానే ఎవరైనా అంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, మీరు ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని అంటే ఒకసారి క్షమించడానికే ప్రయత్నించండి. మీరు క్షమిస్తే గనక మీకు అంటే మళ్ళీ వారు ఏంటంటే వారి దృష్టిలో మీరు మంచిగా ఉంటారు. కానీ మీరు ఒక్కసారి చెప్పినా, రెండుసార్లు చెప్పినా ఇంకా వినట్లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఒకసారి చెబితే విని అర్థం చేసుకోగలుగుతున్నారు, మీరంటే వారికి ప్రేమ ఉంది, మీరంటే వారికి ఇష్టం ఉంది అనుకోండి, ఖచ్చితంగా కూడా మీరు అంటే అంటే ఒక మాట వారన్నా మీరు పడడానికి సిద్ధంగా ఉండండి. మీరంటే వారికి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా ఒక మాట పడడానికి అంటే రెడీగా ఉండండి. అలాంటప్పుడు ఏంటంటే మీరన్నా సరే వారు పడడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. అంతే తప్ప ఒకే మాటలో ఒకేసారి అంటే వీరు ఎలాంటి వారు, వారు ఎలాంటి వారు అని అనుకోవటం అనేది ఇది పొరపాటు అన్నమాట. కాబట్టి మీరు ఏదైనా అంటే దాన్ని సర్దుకుపోయేంత అంటే ఒక వ్యక్తి పైన ప్యూర్లీ లవ్ ఉంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి దూరం అయితే మీరు తట్టుకోలేరు, నిజానికి ఆ వ్యక్తే మీకు కావాలి అనిపిస్తారు. కాబట్టి మీరు ఏదైనా చేస్తే ప్యూర్లీ హార్ట్ఫుల్లీ చేయండి, అది ఖచ్చితంగా మీకు మేలు అయితే జరుగుతుంది. అలానే మీ జీవితంలో మీరు ఇప్పటిదాకా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నారు, నమ్మిన వ్యక్తుల చేతుల్లో ఘోరంగా మోసపోయి ఉన్నారు, ఇలాంటి ఎన్నో సంఘటనలు మీరు చూశారు. కానీ ఎవరైతే మీ కన్నీళ్ళకి కారణమవుతారో ఆ వ్యక్తి మిమ్మల్ని కావాలి అని బాధ పెట్టకపోవచ్చు, అనుకోకుండా అలా జరిగిపోవచ్చు. దానివల్ల మీ మనస్సు హర్ట్ అయ్యి కన్నీళ్ళు మీకు వచ్చే అవకాశం ఉందేమో. కానీ ఆ వ్యక్తి నిజంగా మిమ్మల్ని ట్రూగానే ఇష్టపడటం కానీ, లేదా ఏ రిలేషన్ అయినా అవ్వండి, ఒక స్నేహమే కానివ్వండి, ఒక తల్లి కూతురు రిలేషన్ కానివ్వండి, ఒక మాట మిమ్మల్ని అన్నారు అంటే అది మీ మంచి కోసమే. మీకు ఇప్పుడు అది బాధగా అనిపించినా ఫ్యూచర్లో అది మీరు ఖచ్చితంగా అదే మంచి అని మీకే అనిపిస్తుందన్నమాట. అలా అది మీకు ఇప్పుడు కాస్త బాధగా అనిపించినా సరే మీరు దానివల్ల బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఏదైనా అనుకున్నా, లేదా మీ జీవితంలో ఒక కష్టం వచ్చినా, ఒక వ్యక్తి వల్ల మీరు బాధపడుతూ ఉన్నా ఆ బాధ సమస్య అతి త్వరగా తొలగిపోతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఇలా మీ కన్నీటికి వారు కారణమవుతూ ఉన్నారని చెప్పి ఎప్పుడూ కూడా ఒకే అంటే ద్వేషంతో చూడొద్దండి. వారు మీ మంచి కోసమే ఆలోచిస్తూ ఉన్నారు, మీ మంచి కోరే వ్యక్తులు అని వారి లోతుని ఆలోచించండి, గుండె లోతుల్లోకి వెళ్ళి ఆలోచించండి. అంతేకాని సడన్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇక దానివల్ల నష్టపోయేది మీరే. మళ్ళీ ఇంకొక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది వారితో వీరిని కంపేర్ చేసినప్పుడు ఎవరు బెస్ట్ అనేది. కానీ మీరు బెస్ట్ ఎవరు అన్నది పక్కన పెడితే కోల్పోయిన వ్యక్తిని తిరిగి పొందటం అనేది చాలా కష్టం. తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారు, మీ కన్నీళ్ళకి కారణమైన వ్యక్తులే మీ మంచి కోరే వ్యక్తులు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని